Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. నిన్న ఏదైతే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ రాజు ఇటలీ సుపుత్రుడు ఏమీ తెలియని అవగాహన లేని రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారు అంటే ఈ దేశంలో రాహుల్ గాంధీ గారే. రాహుల్ గాంధీ గారు తమకు అవగాహన లేకుండా ఈ ఎలక్షన్లో 543 సీట్లు ఉంటే కేవలము కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క సారథ్యంలో 99 సీట్లు కూడా 100 సీట్లు కూడా మించలేదు. అది వాళ్ళకి తెలివి ఉండాలి. సుమారు 241 సీట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావడం జీర్ణించుకొని పోని రాహుల్ గాంధీ ఈరోజు నేనేదో చూపించాలి, భారత ప్రజాస్వామ్యమైనటువంటి ఏదైతే పార్లమెంట్ ఉందో అటువంటి ఒక పార్లమెంట్లో ఈ దేశంలో ఉన్న హిందువులు సుమారు 80 కోట్ల పైచిలకు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు హిందువులు పనికి రాని వాళ్ళు, హిందువులు దేవి దేవతలు నడుస్తారు, అన్ని అబద్ధాలు చెప్తారు, అన్ని మోసాలు చేస్తారు అని చెప్పడము ఇది సూటిగా కాంగ్రెస్ పార్టీ యువరాజుని మనం అడుగుతున్నాం. అయ్యా, మీ తాత, మీ ముత్తాత, మీ నాయన, మీ నాయనమ్మ, మీ అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ యొక్క ఫ్యామిలీ ఏది, నువ్వు ఫస్ట్ అంతరాత్మగా ఆలోచించు. ఈ దేశంలో సుమారు హిందూ సమాజము సుమారు 80 కోట్ల పైచిలుకున్నది. అహంకార మాటలు ఆడుతూ ఈరోజు ఒక కేవలము మైనార్టీ బుజ్జగింపు ఒక రాజకీయ ధోరణితోని ఈరోజు హిందువులను అవమానించాలి, హిందూ దేవతలను అవమానించాలనే ఆలోచనతో ఈరోజు నువ్వు ఇష్టం ఉన్నట్లా మాట్లాడినావు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్న ఈ దేశము ఎంత అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం యొక్క సంస్కృతి ధర్మము ప్రపంచానికి ఈరోజు మనం చాటి చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తున్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకమే. ఇంతకుముందు ఏదైతే హోమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ హోమ్ మినిస్టర్ అంటే హిందువులు ఉగ్రవాదులు అన్నాడు. ఈరోజు దిగ్విజయ్ సింగ్ హిందువుల గురించి మాట్లాడతాడు, ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఈరోజు శశి థరూర్ మాట్లాడతాడు. అనేక రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు హిందువులను అవమానం చేస్తూ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాట్లాడతారు. కానీ కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఆలోచించుకోవాలి. అయ్యా, ఇప్పటికైతే మీకు సిగ్గు, శరము, బుద్ధి, లజ్జ ఏమైనా ఉంటే మీరు మందిరాలకు దేవునికి మొక్కుతూ మీ ఒక శివుని యొక్క ఫోటో పార్లమెంట్లో తెచ్చి చూపిస్తున్నాడు. ఇది శివునికి పట్టుకొని శివుని పూజించే వాళ్ళు ఈరోజు అబద్ధం మాట్లాడతారు, మోసం చేస్తారని మాట్లాడుతాను అంటున్నాడు. మీకు సిగ్గు, లజ్జ, బుద్ధి ఉంటే మీ యొక్క యువరాజును ఎంబడే క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజాన్ని, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ క్షమాపణ చెప్పాలి. పార్లమెంటు యొక్క ఏదైతే స్పీకర్ను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఏదైతే హిందూ సమాజాన్ని అగౌరవపరిచినా, అవమానించిన రాహుల్ గాంధీ యొక్క సభ్యత్వాన్ని సస్పెండ్ చేయాలి, సభ్యత్వాన్ని తొలగించాలని భారతీయ జనతా పార్టీలో జైరాబాద్ యొక్క నియోజకవర్గ తరఫున డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జైరాబాద్లో నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.